నమస్తే, నా పేరు జయరాజ్. టుడే బర్నింగ్ పాయింట్ మరి నెల్లూరు జిల్లాలో 5 మంది కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వీరు అధ్యక్ష అనే పిలుపుకి మొట్టమొదటిసారిగా ఎన్నిక కాబడ్డారు. వీరంతా ఎక్సైటింగ్ గా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. వీరిలో మొట్టమొదటిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధ్యక్ష అనే పిలుపుకి మొట్టమొదట ఆమె ఎన్నికయ్యారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి, అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్, కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరు నాగేశ్వరరావు, సూలూరుపేట నియోజకవర్గం నుంచి నెలవల విజయశ్రీ ఎన్నికయ్యారు. వీరు మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికబోతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వారి సమస్యలపై అవగాహన ఉన్నవారు. వీరంతా గత 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా వీరంతా వివిధ రకాలైన పోరాటాలు చేశారు. అయితే వీరిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన 10 అసెంబ్లీ స్థానాలు నెల్లూరు జిల్లాలో కైవసం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నెల్లూరు జిల్లాకు ఒకరు పొంగూరు నారాయణ, ఇంకొకరు ఆనవ రామనాయుడు మంత్రులుగా ఎన్నికయ్యారు. వీరిద్దరు మంత్రులుగా యాక్ట్ చేయబోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించిన మొట్టమొదటిసారి అధ్యక్ష అనే పిలుపుకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, నెలవల విజయశ్రీ, ఇంటూరు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. వీరంతా అధ్యక్ష అనే స్థానానికి వెళ్లారు. అధ్యక్ష అని పిలవబోతున్నారు. మొట్టమొదటిసారిగా వారి నియోజకవర్గం నుంచి వారి సమస్యలను వినిపిపోతున్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొత్తగా ఎన్నికయ్యారు. ఆమె కోవూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలను ఫేస్ చేశారు. ఆమె ఈ సమస్యలను అసెంబ్లీ దృష్టికి తీసుకువెళ్తానని మొట్టమొదటిగా ప్రకటించారు. అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కావ్య కృష్ణారెడ్డి గత 10 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న కావలిపై మంచి అవగాహన ఉంది. కావలిలో సమస్యలు డెల్టా నీటిని కావలి సమీపానికి తీసుకువెళ్తానని ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అదేవిధంగా కందుకూరుకు చెందిన ఇంటూరు నాగేశ్వరరావు మొట్టమొదటిసారిగా ఎన్నికయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలపై గత ప్రభుత్వంలో ఆయన పోరాటాలు చేశారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి హాజరవుతున్నారు. కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఎన్ఆర్ఐ అయినా ఉదయగిరి నియోజకవర్గంలో 2 ఏళ్ల ముందునే వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఉదయగిరి నియోజకవర్గంపై అవగాహన తెచ్చుకున్నారు. ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతంలో దీన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, అనేక రకాలైన కర్మాగారాలు తీసుకొస్తానని హామీ ఇచ్చున్నారు. దీనితో పాటు నెలవల విజయశ్రీ ఇప్పటికే పారిశ్రామికంగా సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ 5 కొత్తగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ 5 వాణి అసెంబ్లీలో వినబడబోతుంది. ఇప్పటికే ఆల్రెడీ గతంలో గెలిచిన వాళ్ళు మరోసారి గెలిచిన సందర్భాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు తదితర నియోజకవర్గాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వీరు కూడా అసెంబ్లీకి హాజరవుతున్నారు. నెల్లూరు జిల్లా వాణి వినిపిస్తారని ప్రజలందరూ భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలను వీరు పరిష్కారం తీసుకువస్తారని వీరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో బర్నింగ్ పాయింట్ తో మరోసారి మళ్ళీ కలుద్దాం.